మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాం. ఒకసారి ఫెయిల్ అయినావు, సెకండ్ టైం నువ్వేం చేయాలి? కష్టపడి చదివి పాస్ అవ్వాలి. కానీ సెకండ్ టైం కూడా నువ్వు నిర్లక్ష్యం. చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, యవనస్తులు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మనం ఏం చేస్తాం? టైం వేస్ట్ చేస్తాం. చదువుకునే టైంలో అమ్మా నాన్న చదువుమంటే వీళ్ళు లోపల కూర్చొని రీల్స్ చేస్తూ ఉన్నారు. లోపల కూర్చొని అంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, అంటే నిర్లక్ష్యం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నీవు ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటే రాబోయే రోజులు నీవు నిలబడలేవు. శోధనలు నువ్వు జయించలేవు, పాపాన్ని జయించలేవు, అపవిత్రతను నువ్వు ఓడించలేవు. ఈమెకు చెప్పాడు, ఒక అవకాశం ఇచ్చాడు, ఇదిగో నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళు, కానీ మళ్ళీ నువ్వు పాపము చేయకు, పొరపాటు చేయకు. దేవుడు ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు కాపాడినా నీ మనస్సు మారలే. నువ్వు చేసే తప్పు చేస్తూనే ఉన్నావు, ఆ పొరపాటు చేస్తూనే ఉన్నావు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. అందుకే ఈరోజు మన జీవితంలో ఎక్కడ చూసినా బాధనే, కానీ విడుదల లేదు. మన జీవితాన్ని గనక ఒక బలమైన విశ్వాసిగా మనం మార్చుకోదలిస్తే గనక తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు తప్పు చేసి నువ్వు దొరికిపోయినా నిన్ను క్షమించి నిన్ను కాపాడుతాడు. అయితే నువ్వు ఒక మాట ఇవ్వాలా, నేను ఎప్పటికీ మళ్ళీ తప్పు చేయను అని నువ్వు మాట ఇవ్వాలా. హల్లెలూయా.